ఈరోజు ట్రైన్‌లో ట్రావెల్ చేస్తుంటే నార్మల్ జర్నీ అనుకున్నా ఫస్ట్. కానీ గోదావరి దగ్గరికి వచ్చాక కొంచెం ఆగి ఈ మూమెంట్‌ని షేర్ చేయాలి అనిపించింది. లైఫ్‌లో మనం అందరం ఫాస్ట్‌గా పరిగెడుతున్నాం కదా! జాబ్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒకటి. కానీ ఈ జర్నీలో మాత్రం నాకు టైం కొంచెం ఆగిపోయినట్లు అనిపించింది. ట్రైన్ విండో దగ్గర కూర్చొని బయటకి చూస్తున్నా. గోదావరి అలా సైలెంట్గా ఫ్లో అవుతుంది. నో సౌండ్, నో డిస్టర్బెన్స్. మైండ్లో ఉన్న గోలంతా మెల్లగా తగ్గిపోయినట్లుంది. మనం స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటాం. అందరికీ స్ట్రాంగ్గా కనిపించాలి అని ట్రై చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే కొన్ని రోజులు అలా స్ట్రాంగ్గా ఉండకపోవడం కూడా ఓకేనే. ఈ రివర్ని చూస్తున్నప్పుడు అదే అనిపించింది. ఈ వాటర్ లాగా మన లైఫ్ కూడా కొంచెం ఈజీగా ఫ్లో అయితే బాగుండు కదా అని. ఓవర్ థింకింగ్, ప్రెషర్, స్ట్రెస్ అన్నీ ఈ మూమెంట్లో దూరం అయిపోయాయి. సమ్టైమ్స్ సైలెన్సే మనకి బెస్ట్ ఆన్సర్. ఈ వ్యూ చూస్తున్నప్పుడు ఒకటి క్లియర్గా అనిపించింది. మనం ఎంత బిజీగా ఉన్నా మనసుకు కావాల్సింది మాత్రం కొంచెం పీస్. అసలు ఈ వ్యూ చూస్తున్నప్పుడు టైం ఎంత అయిపోయిందో కూడా తెలియలేదు. ట్రైన్ మూవ్ అవుతుంది అని తెలుసు, కానీ నా మైండ్ మాత్రం అక్కడే ఆగిపోయినట్టుంది. జస్ట్ విండో బయట చూస్తూ ఏం ఆలోచించకుండా అలా ఉండిపోయా. మనం రోజు ఎంత హరీలో ఉంటాం కదా, ఏదో రీచ్ అవ్వాలి, ఏదో అచీవ్ చేయాలి అని. కానీ ఈ మూమెంట్లో మాత్రం ఏం చేయకుండా ఉండడం కూడా చాలా బాగుంది. ఈ జర్నీ షార్టే, కానీ ఈ ఫీలింగ్ మాత్రం లాంగ్ టైం ఉండిపోతుంది. సమ్టైమ్స్ సైలెన్సే మనకి బెస్ట్ ఆన్సర్. ఈ వీడియో చూస్తున్న మీకు స్ట్రెస్ ఉన్నా లేక ఫుల్ టైర్డ్గా ఉన్నా కొంచెం ఈ వ్యూని చూడండి. జస్ట్ ఎ మినిట్. ఈ వీడియో మీకు కొంచెం పీస్ ఇచ్చిందంటే థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ ఇలాంటి ఒక క్విక్ మూమెంట్తో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బీయింగ్ రుషిత. బాయ్ బాయ్.